రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో విజయాలు వెల్లివిరియాలని, ప్రేమ ఆప్యాయతలతో కూడిన బంధం మరింత బలపడాలని ప్రధాని మోడీ కోరారు. పరస్పర నమ్మకం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలని మోడీ ఆకాంక్షించారు. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శ్రేయస్సును తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజల జీవితాల్లో విజయాలు వెల్లివిరియాలని, ప్రేమ ఆప్యాయతలతో కూడిన బంధం మరింత బలపడాలని ప్రధాని మోడీ కోరారు. పరస్పర నమ్మకం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేపాల్లో వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్, తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు. నేపాల్లో వరదల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. నేపాల్లో ఉన్న తెలుగు ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్, తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు ఈ నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజీనామా ప్రచారం వేళ మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. రాఖీ పండుగ సందర్భంగా సీఎంకు రాఖీ కట్టేందుకు అపాయింట్మెంట్ కోరిన సురేఖ జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి వెళ్లినట్లుగా తెలుస్తుంది. ఇటీవల సురేఖ కుమార్తె సుస్మిత సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఆ ఘటన తర్వాత తొలిసారిగా సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారంటూ ప్రచారం జరుగుతున్న వేళ సీఎం సురేఖ భేటీపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాఖీ శుభాకాంక్షలకి ఈ భేటీ పరిమితమైందా, లేక రాజకీయ అంశాలపై కూడా చర్చ జరుగుతుందా? సురేఖపై జరుగుతున్న రాజీనామా ప్రచారంపై సీఎం ఏమైనా స్పష్టత ఇచ్చారా అన్నదానిపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? ఒకవేళ కొండా సురేఖ కలిసిన శుభ సందర్భాన రాఖీ పండుగ సందర్భంగా రాజకీయ అంశాలు ప్రస్తావనకు వస్తాయా? ఒకవేళ ఇది టీకప్లో తుఫాన్లాగా సద్దుమణిగిపోయే అవకాశం ఉందా, లేదంటే పర్యవసానాలు తీవ్రంగా ఉండబోతున్నాయి అంటారా? ఏం చెప్తారు మీరు? రైట్ లక్ష్మీనాథ్, కాసేపటి క్రితమే మంత్రి కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. రాఖీ పండుగ సందర్భంగా ఆయన రాఖీ కట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఈ భేటీ సంబంధించి కావచ్చు, రాఖీ కట్టడం కావచ్చు, ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి సృష్టిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా గత కొద్ది రోజులుగా తన కూతురు సుస్మిత పాటిల్ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పైన ఏదైతే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, రాష్ట్రం అంతా కూడా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనిపిస్తా ఉంది. కూడా అతను సస్పెండ్ చేస్తున్న జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి కూడా వినిపిస్తుందా? ఎస్, చెప్పండి హరీష్, చెప్పండి, కంటిన్యూ చేయండి. రైట్ హరీష్, థ్యాంక్ యూ. నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఏదైతే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, మంత్రివర్గం నుంచి తొలగిస్తారన్నది కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు రాఖీ కట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డితో మంత్రి కొండా సురేఖ పలు సంభాషణలు కూడా చేసినట్టుగా సమాచారం అందుతున్నాయి. పండుగ సందర్భంగా ఏదైతే తన పైన జరుగుతున్న ప్రచారానికి సంబంధించి కూడా ఆమె వివరణ ఇచ్చారా, లేదా తన కూతురికి సంబంధించి కూడా జరిగిన ఏదైతే ఆ వ్యాఖ్యల పట్ల కూడా ఏమైనా క్షమాపణలు చెప్పారా? ఇట్లాంటి సంబంధించి కూడా వార్తలు అయితే వినిపిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి ఈ సీఎం రెడ్డి కొండా సురేఖ్కి ఏమైనా హామీ ఇచ్చారా? వీటన్నిటికి సంబంధించి కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా ఈ కొండా సురేఖ అంశం పైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న నేపథ్యంలో ఆమె ఈ రోజు రాఖీ పండుగ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడం కావచ్చు. అంటే గతంలో కూడా కొండా సురేఖ సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టింది పండుగ సందర్భంగా. ఇప్పుడు కూడా అదే విధంగా రాఖీ పండుగ సందర్భంగా రాఖీ కట్టడానికి వెళ్ళిందా, లేదా రాఖీ కట్టిన తర్వాత ఇంకేమైనా అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో సంభాషించారా? తనకు సంబంధించి కూడా జరుగుతున్న ప్రచారాలపైన, తన కూతురు చేసిన వ్యాఖ్యలపైన సీఎం రేవంత్ రెడ్డికి ఏమైనా వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తారు? వీటన్నిటికి సంబంధించి ఒక క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ హరీష్.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్క రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పండుగ సందర్భంగా తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మంత్రి సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖులకు కూడా రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన మహిళా సిబ్బందికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలు బహుకరించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో మంత్రి సీతక్క రాఖీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాఖీ పండుగ సందర్భంగా తన వ్యక్తిగత భద్రతా సిబ్బందికి మంత్రి సీతక్క రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖులకు కూడా రాఖీలు కట్టారు. తనకు రాఖీలు కట్టిన మహిళా సిబ్బందికి మంత్రి సీతక్క నూతన వస్త్రాలను బహుకరించి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతుంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా మంత్రి సీతక్కతో పాటు ఇతర మంత్రుల ఫోటోలకు చోటు కల్పించినప్పటికీ కొండా సురేఖ ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. ఇది అధికారుల అత్యుత్సాహమా లేక అధిష్టానం ఆదేశాల అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఫ్లెక్సీ వ్యవహారం రాజకీయంగా కలకలం రేపుతుంది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఫ్లెక్సీలో మంత్రి కొండా సురేఖ ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లా మంత్రి సీతక్కతో పాటుగా ఇతర మంత్రుల ఫోటోలకు చోటు కల్పించినప్పటికీ కొండా సురేఖ ఫోటో లేకపోవడంపై కాంగ్రెస్ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతుంది. ఇది అధికారుల అత్యుత్సాహమా లేక అధిష్టానం ఆదేశాల అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. పెండింగ్లో ఉన్న 6 డిఏలను వెంటనే విడుదల చేయాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి యూపీఎస్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని జేఏసీ చైర్మన్ దేవేందర్ కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే సెప్టెంబర్ 10న హైదరాబాద్లో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. సరే, ప్రభుత్వం ఏది చెప్పినా వెంటనే దాన్ని అమలు చేసేసి ప్రజలకు చేరువై ప్రజలకు పథకాలను అమలు చేసేలో ముఖ్య పాత్ర వహిస్తున్నారు. ఫ్రమ్ అటెండర్ టు కలెక్టర్ వరకు అందరూ కూడా రోజు పనిచేసేసి ఆ పథకాలు సద్వినియోగం చేసేసి ప్రజలకు మంచి పేరు తెస్తున్నారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదేవిధంగా ఏంటంటే అన్ని శాఖలలో అన్నింటిలో తెలంగాణ మొట్టమొదటి స్థానంలో మొదటి 5 స్థానాల్లో నిలవడానికి ప్రభుత్వాలందరూ కృషి చేస్తున్నారు. కాబట్టి మా సమస్యలు కూడా ముఖ్యమంత్రి గారికి కోరేది ఏంటంటే ఒక్కసారి ఈ ఉద్యోగుల సమస్యలు కూడా దృష్టి సారించి వెంటనే ఈ పేరుకుపోయిన 4 ప్రధాన సమస్యలైనటువంటి టీఆర్సీ కావచ్చు, డిఏ కావచ్చు, ఓపీఎస్ కావచ్చు, తర్వాత బకాయిలు కావచ్చు వెంటనే విడుదల చేయాలని కోరుచున్నాము. అదే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ సమస్యల పట్ల చాలాసార్లు ఉద్యమాలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, బట్టి విక్రమార్క చెప్పారు, అందరూ చెప్తున్నారు, కమిటీలు వేస్తున్నారు, కానీ ఫలితం మాత్రం రావట్లేదు. కాబట్టి ఈసారి తప్పకుండా సెప్టెంబర్ 10న మహాధర్నా హైదరాబాద్లో తలపెట్టడానికి చేకూర్చాము. కాబట్టి సెప్టెంబర్ 10 లోపల ముఖ్యమంత్రి గారు ఈ విషయాలపై కూలంకషంగా చర్చించి వెంటనే సానుకూలంగా స్పందించి సిద్దిపేట జిల్లా చేర్యాల్లో ఏఐటీసీ రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్లను జిల్లా ఉపాధ్యక్షులు అశోక్ విడుదల చేశారు. కార్మికుల ఎన్నో పోరాటాలు, త్యాగాలతో సాధించుకున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లు బలహీనపరిచే విధంగా ఉన్నాయని ఆయన ఆరోపించారు. వెంటనే లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో కరీంనగర్లో జరిగే రాష్ట్ర మహాసభలకు కార్మికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీడీ కార్మికుల సమస్యలు వెంటనే 20న ఆవిర్భవించినటువంటి ఏఐటీసీ కార్మికుల శ్రేయస్సు కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటాలే పనంగా పెట్టి ఆనాటి నుంచి నేటి వరకు 105 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి గొప్ప కార్మిక సంఘం ఏఐటీసీ మాత్రమే అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంత గొప్ప కార్మిక సంఘంలో మన కార్మిక వర్గం అంతా లక్షలాది మంది కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. మరియు అసంఘటిత రంగాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులను కూడా మరి వారికి భద్రత కల్పించాలి, ప్రమాద బీమా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఆటో కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఆటో కార్మికులకు జీవనోపాధి లేకుండా పోయింది. ఆటో కార్మికులకు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మరి మహిళలకు ఉచిత బస్సు పెట్టడంతో ఎవరు కూడా ఆటోలు ఎక్కక వారు ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ ఆర్టీసీ ఆటోలను తీసుకొస్తామన్న నిర్ణయాన్ని విరమించుకోవాలని 20న ఆవిర్భవించారు. ఏలూరు నగర ప్రజలకు రుచికరమైన వెజ్, నాన్ వెజ్ పచ్చళ్ళు సరసమైన ధరలకు అందుబాటులోకి వచ్చాయి. విజయ విహార్ సెంటర్లో మున్నా సల్వా పికిల్స్ షాప్ను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తొలి కొనుగోలు చేశారు. అలాగే ఇప్పటికే కలపర్రు టోల్గేట్తో పాటు రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో షాపులు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఏలూరు నగర ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు తమ షాపును సందర్శించాలని షాపు యజమానురాలు మహమ్మద్ షబానా కోరారు. మంచి పికిల్స్ కావాలని చెప్పి జనాలు అడుగుతున్నారని ఆర్ఆర్పేట జీఎంఆర్ ఎదురుగా పెట్టామండి. ముచ్చర్ల కాంప్లెక్స్ లో మన షాపు, సెకండ్ షాప్ అండి. మన మెయిన్ తణుకు, రాజమండ్రి, ఏలూరు 3 చోట్ల ఉన్నాయండి. ఏలూరులో బ్రాండ్ తినే ఆహారం మంచిదై ఉండాలి, నకిలీ ఆహారం ఇవ్వకూడదు. మంచి లక్ష్యంతో ఏదైతే మనం స్థాపించామో దాని ఉద్దేశం మీదే మన వ్యాపారం ఆధారపడుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా మంచి మంచి పచ్చళ్ళు ప్రజలకి చేరవేస్తున్నాం. గత 27 సంవత్సరాలుగా ఈ వ్యాపారంలో మాకు అనుభవం ఉంది. మా ఏలూరు బ్రాంచ్ వచ్చి 5 ఏళ్ళు అయింది. తణుకులో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. ఏలూరులో కూడా ఎక్స్పాండ్ చేసి అలాగే వేరే వేరే ఊర్లో కూడా అన్ని ఊర్లో మన సల్వా అనేది అన్ని ఊర్లోకి ఒక బ్రాంచ్ ఓపెన్ చేసి చేస్తామని చెప్పి మా ఆలోచన అండి. మీరు అందరి సపోర్ట్ ఉండాలి మా దగ్గర. తన పేరు సులేమాను. మంచి పికిల్స్ కావాలని చెప్పి జనాలు అడుగుతున్నారని ఆర్ఆర్పేట
ఏలూరు పీఠాధిపతి బిషప్ పొలిమేర జయరావు ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ దళిత్ జేసీ చైర్మన్ పేరికే వరప్రసాద్ పిలుపునిచ్చారు. ఏలూరు లంకపేటలోని ఐసీఎం ప్రాథమిక పాఠశాలలో బిషప్ జయరావు పుట్టినరోజు వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత దంత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటుగా టూత్పేస్ట్ పంపిణీ చేశారు. మహిళలు వృద్ధులకు దుప్పట్లు చీరలు అందజేశారు. బిషప్ జయరావు చేసిన సేవలు నేటి యువతకు ఎంతో ఆదర్శమని వరప్రసాదరావు పేర్కొన్నారు. ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన సిస్టర్స్కు డాక్టర్స్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బిషప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు కాకుండా కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి జిల్లాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేసి అనేక సేవా వైద్యం అదేవిధంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు ఎంతగానో అభివృద్ధి చేస్తున్న బిషప్ తండ్రి గారి పుట్టినరోజు వేడుకలు మా లంకపేట ఐసీఎం స్కూల్లో నిర్వహించుకోవడం చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దీనికి సహకరించిన మా హెచ్ఎం గారు, టీచర్ గారు, మాస్టర్ గారికి, అదేవిధంగా బిషప్ ఐసీఎం బిషప్ ఎన్డిఎస్ రాజు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పిల్లలకి ఎలాంటి ఇది జరిగినా కానీ గతంలో కూడా చాలా మెడికల్ క్యాంపులు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ఇక్కడ ఈ వేళ మళ్ళీ డెంటల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. గతంలో జనరల్ క్యాంప్ కూడా పబ్లిక్ని పిలుచుకోవడం జరిగింది. ఈ టైం తక్కువ ఉన్నంత ఈ రోజున కేవలం పిల్లల మట్టుకి ఈవేళ డెంటల్ స్క్రీనింగ్ టెస్ట్ అంటారు ఇప్పుడు ఫ్రీ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది మా పేటలో లంకపేటలో వృద్ధులకి, మహిళలకి శారీస్ క్యాంపు ఫ్రీ క్యాంపు నిర్వహించడం జరిగింది. దానికి సహకరించిన సిస్టర్స్కు డాక్టర్స్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా బిషప్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏలూరు కాకుండా ఏలూరు జిల్లా కుకునూరు మండల కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ గిరిజన సంఘం 5వ మండల మహాసభలు నిర్వహించింది. గిరిజనుల భూములకు రక్షణగా ఉన్న 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని సంఘం నాయకులు డిమాండ్ చేశారు. 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు భూములు సాగు చేస్తున్న గిరిజనులకు పట్టాలు మంజూరు చేయాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. పోడు భూముల పట్టాల కోసం వ్యక్తిగత క్లెయిమ్లను తహసీల్దార్కు అందించారు. మండలంలోని గిరిజనులు సాగులో ఉన్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని మండల ఆఫీసులకి దరఖాస్తులు పట్టుకొని రావటం జరిగింది. 2006 అడవి హక్కుల చట్టం వచ్చి ఇప్పటికే 20 ఏళ్ళుగా వస్తూ ఉంది. 20 ఏళ్ళ నుంచి కూడా పట్టాల గురించి ప్రభుత్వాలు మాట్లాడతా లేదు. గిరిజనులు సాగులో ఉన్న పోడు భూములకి ఈరోజు కూడా పట్టాలు రావట్లేదు. ఐటీడీ దగ్గర అనేక సందర్భాల్లోని మేము ధర్నాల కార్యక్రమం చేసాం. అన్ని చోట్ల గ్రామ సభలు పెట్టండి, అర్హులను గుర్తించండి, అడవి హక్కుల చట్ట ప్రకారం అర్హత ఉన్న వాళ్ళందరికీ పోడు భూములు పట్టాలు ఇమ్మని మేము కోరుతా ఉన్నాం. కానీ ఈ రోజు కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి తప్ప పట్టాలు మాత్రం రావట్లేదు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, 20 ఏళ్ళు అవుతుంది చట్టం వచ్చి, 20 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ రోజు కూడా గిరిజన సాగు చేస్తున్న భూములకు పట్టాలు లేవు. కాబట్టి పట్టాలు మంజూరు చేసేటట్టు ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. మొన్ననే మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారు కూడా ప్రకటన చేశారు, పోడు భూములు సాగుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇస్తామంది. మరి పట్టాలు ఎందుకు ఇస్తలేదు? ఇంత కాల పరిమితి ఎందుకు? మండలంలోని గిరిజనులు